సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా పోలీసులు మరో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 14,50,00,000 విలువ చేసే 8,620 ఫోన్లను రికవరీ చేశారు. చాట్ బాట్ అనే సరికొత్త విధానం ద్వారా దొంగలించబడిన లేదా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసే పద్ధతిని అనంతపురం జిల్లా పోలీసులు తొలిసారి ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకున్నా వేల ఫోన్లు రికవరీ చేశారు. తాజాగా 83 లక్షల విలువ చేసే 311 సెల్ ఫోన్లను రికవరీ చేయగా వాటిని ఇవాళ బాధితులకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ఇందులో మిస్ అయినవి 268 కాగా చోరీకి గురైనవి 43 మొబైల్ ఫోన్లు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని చెప్పారు. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైన వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచించారు. మరోవైపు ఫోన్లు పోయిన వెంటనే తమకు సమాచారం అందిస్తే రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు. మానిటరింగ్ టీమ్ నుంచి ఒక మంచి వర్క్ అగైన్ అరౌండ్ 311 సెల్ ఫోన్స్ ఈరోజు ఏదైతే విక్టిమ్స్ పోగొట్టుకున్నారో డ్యూరింగ్ వేరియస్ ఇన్స్టెన్సెస్లో అవన్నీ కూడా రికవర్ చేసి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీటి విలువ 83 lakh rupees. సోఫార్ అనంతపురం జిల్లాలో మాత్రం గత 2 ఏళ్లుగా సెక్యూర్ చేసిన మొబైల్ ఫోన్స్ అండ్ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేసినది 8,620 మొబైల్ ఫోన్స్ అండ్ 14.5 crore వర్త్ ఆఫ్ మెటీరియల్ని బాధితులకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్ని కోరుతున్నది ఒకటి, ఇప్పుడు నేరం జరగక ముందు నేరం జరిగిన తర్వాత అంటే అటెంప్ట్ చేసేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెల్ ఫోన్స్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, పలానా లింక్ని క్లిక్ చేయండి. చాలామంది ఏంటంటే మనం క్లిక్ చేయకుండానే మనము చాలామంది అప్రమత్తంగా ఉంటాం, కానీ అక్కడ ఒక నేరం అటెంప్ట్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ని దాఖలు చేయడానికి కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి లాంచ్ అయింది. దానికి పేరు చక్షు, CHAKSHU అనే వెబ్సైట్. ఇది ఎన్సీఆర్పి మరియు సిఏఆర్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్సీఆర్పి అనేది నేరం జరిగిన తర్వాత విక్టిమ్స్ తను కంప్లైంట్ని నమోదు చేయడానికైన ప్రత్యేక వెబ్సైట్ ఎన్సీఆర్పి. నేరాన్ని అటెంప్ట్ కోసం మనకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. మిగతా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఒకవేళ ఇలాంటి మెసేజెస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, నా వాట్సాప్కి వచ్చింది, నా సెల్ ఫోన్కి వచ్చింది జనరల్ మెసేజ్గా అన్న విషయాన్ని దాఖలు చేస్తే వాటి మీద కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవడానికి కోసం సైబర్ సెల్లో టీమ్స్ ఉన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒకరు మనకు నమోదైన కంప్లైంట్ ఒక 10 అయితే 100 మంది మీద అది ప్రయత్నం జరిగిన తర్వాత ఒక 10 మంది విక్టిమ్ అవుతున్నారు. ఆ 100 మంది కూడా ఇలాంటిది జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళకైనా మార్గాలు కనిపించట్లేదు. దానికి ప్రత్యేకంగా లాంచ్ చేయబడిన వెబ్సైట్. దయచేసి అందరూ కూడా ఈ వెబ్సైట్ని వినియోగించుకొని ఒకవేళ ఏదైనా అలాంటి అటెంప్ట్ జరిగేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అయినా సరే, బ్యాంక్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ ఈ-కామర్స్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ వేరే ఏదైనా చీటింగ్ కోసం లింక్గా ఏదైనా మీకు పంపించున్నా కావచ్చు, యాప్ ఫ్రాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో దాఖలు చేస్తే ఎవరు అలాంటిది చేస్తున్నారని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికైనా ఒక వెసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ ఒక చక్షు వెబ్సైట్, అదేవిధంగా ఎన్సీఆర్పి నేరం జరిగిన తర్వాత ఒకవేళ అఫెన్స్ జరిగిన తర్వాత వాడుకోవాల్సిన వెబ్సైట్ ఎన్సీఆర్పి పోర్టల్, అదేవిధంగా 1930 ఈ రెండుకు కూడా కామన్గా ఫోన్ చేసి చెప్పిన దీంట్లో వీ విల్ టేక్ ద కంప్లైంట్ ఆల్సో. ఇది కాకుండా సిఏఆర్ పోర్టల్, సెల్ ఫోన్స్ ఒకవేళ మిస్ అయినాక ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలే. దీంట్లో నమోదు చేస్తే మిస్సింగ్ సెల్ ఫోన్స్ని రికవర్ చేసి ఇవ్వడానికి కూడా ప్రత్యేక వెబ్సైట్, మీకు అందరికి తెలిసిన విషయం, అది కూడా వాడుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.